శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ ముగింపు కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున అందరు కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని కోరుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుత్రాలు. మా ఆరాధ్య దైవమా, నీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా, ఈ 3వ దినము సభలో నీ సన్నిధిలో సాగిలపడుతున్నాము నాయన. గడిచిన 2 దినాలు నీకు మహిమ తెచ్చుకున్నారు. 3వ దినములు కూడా నీ నామాన్ని మహింపరచడానికి మేము నిల్చుండగా అయా, నీ సిలువు చాటున మమ్మల్ని మరుగుపరచండి. వాక్యం చేత మాతో మాట్లాడి హెచ్చరించి బుద్ధి చెప్పి మమ్మల్ని సరిచేయండి. నీ దాసుడిగా నిలబడుతుండగా సమయాన్ని వృధా చేయకుండా, వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా నీ నామానికి మహిమ తెచ్చే స్థితిలో నన్ను స్థిరపరిచి అనేకులతో మీరు మాట్లాడి మహిమ పొందమని, అనేక హృదయాలను మార్చడానికి కృపతోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచిది, సమయంలో దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ లేఖనములో నుండి ఈరోజు వాక్య పఠనానికై కీర్తనల గ్రంథము, బైబిల్స్ ఉన్నవారు తీయండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. చాలు. దేవుడు ఈ రాత్రి తన పరిశుద్ధ వాక్యము చేత మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఈ మాటలు రాసినటువంటి వ్యక్తి రాజు అయిన దావీదు. చెప్పండి, ఎవరు? రాజు అండి, మామూలు వ్యక్తి కాదు ఈయన. ఎవరైనా ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు ఏకదాటిగా ఏలిన ఒక రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన పలికిన మాట, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసే విధానం ఎలా ఉంది అంటే, దేవా, నా అంతము ఎట్లుండునో నాకు తెలుపయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న సార్వత్రిక సంగమా, ఏ రోజైనా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా అంతము ఎలా ఉంటుందో, నా మరణం ఎలా ఉంటుందో నాకు తెలియపరుచయ్యా అని ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉంటే చేయొచ్చు. నా అంతము ఎలా ఉంటది అని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? మనం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తామంటే, ఏదో కడుపులు నొప్పి వస్తేనో, తలనొప్పి వస్తేనో, గర్భఫలం కావాలనో, పశువులు కావాలనో, పొలం కావాలనో, ఇళ్ల స్థలాలు కావాలనో, వాహనాలు కావాలనో, వివాహాలు అవ్వాలనో, వీటిని మీద, అంటే భూ సంబంధమైన వాటన్నిటి మీద ఆలోచన కలిగి ప్రభు సన్నిధికి వెళతామే తప్ప, ఆత్మ సంబంధమైన ఈవులను పొందుకోవడానికి వెళ్ళేవారు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు కదా. ఈ రోజున కూడా చాలా మంది అనే మాట ఏంటంటే, మీకు మాట చెప్తే ఈ సందర్భంలో, నా మందిరానికి ఒక కుటుంబం వస్తారు విజయవాడ ప్రాంతం నుంచి. అక్క నాతో అంది, అయ్యా, యేసుప్రభు చాలా గొప్ప దేవుడయ్యా, నాకు తెలుసు. తమ్ముడు, నీతో మాట్లాడితే చాలా ఆత్మీయంగా నెమ్మదిగా ఉంటుంది నాకు. కుటుంబం అంతా చక్కగా మేము ఆశీర్వాదకరంగా ఉంటాము, మా కొరకు ప్రార్థన చేయి అని అడిగింది. సరే అక్క, ఒకసారి వీలుని బట్టి చూసుకొని మందిరానికి రండమ్మా అని అడిగా. ఒక నెల తర్వాత ఫోన్ చేసి తాను మందిరానికి వచ్చి అడిగే మాట ఏంటంటే, అయ్యా, మేము ఒక వాహనం కొనాలనుకుంటున్నాము, దానికి కావలసిన ధనాన్ని దేవుడు సమకూరిస్తే ఖచ్చితంగా మేము యేసుప్రభు దగ్గరికే వస్తామయ్యా అంది. నాకు కోపం వస్తుంది, బాధేస్తుంది, తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు ఆమె యేసుప్రభు దగ్గరికి రావాలంటే ఏం కావాలంట? ఇప్పుడు నువ్వు యేసుప్రభు దగ్గరికి రాకపోతే యేసుప్రభుకి ఏమన్నా నష్టమా? నా మాటలు మీకు అర్థం కావాలి. యేసుప్రభు నీకు వాహనం ఇవ్వడు, ఓకే, ఇవ్వడు. అయితే యేసుప్రభు దగ్గరికి రాకపోతే నాకేమన్నా నష్టమా? నష్టపోయేది ఎవరు? చెప్పాలి, ఎవరు? నువ్వే. ఇందులో మొహమాట పడడానికి ఏమిలే.
సరే ఏం చెప్పాలో తెలియక సరే అక్క అన్న. సరే ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుని మహాకృప, ధనాన్ని దేవుడు సమకూర్చాడు, వాహనాన్ని చక్కగా వాళ్ళు కొనుక్కున్నారు, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత వాహనము దూర ప్రాంతం వెళ్ళాలి అంటే, అయ్యా వాహనము ఎక్కడా ఆగకుండా క్షేమంగా వెళ్ళాలి, దాని కొరకు ప్రార్థన చెయ్యయ్యా అని ఫోన్ చేసింది. సరేనమ్మా అన్న. అది 10 రోజుల్లో ఎన్ని రోజుల్లో ప్రయాణం చేసింది, చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోయిందంట. మళ్ళీ ఫోన్ చేసి, బండి ఆగిపోయింది, కదిలి త్వరగా అది రావాలని ప్రార్థన చేయి. ఇక సేవకుడు ఎందుకున్నాడయ్యా అంటే, ఈ భూ సంబంధమైన ఆస్తులు కూడబెట్టుకోవడానికి, నీ కొరకు దేవారాత్రాలు కడుపు కట్టుకొని, కుటుంబాన్ని వదిలి, భార్య బిడ్డలను వదిలి, నీ కొరకు దేవారాత్రాలు ఏడవడానికి ఉన్నాడు. అది అర్థమైంది నీకు, అంతేనా? ఏమర్థమైంది నీకు చెప్పాలి. ఈ భయంకరమైన పరిస్థితులు, నేను అదే అంటున్నా, రేపొద్దున నువ్వు చస్తే నీతో పాటు నువ్వు కట్టుకున్న వస్త్రం కూడా రాదు కదా. ఈ భూలోకంలో ఉన్న వాటి కొరకు వెంపర్లాడి పాకుళ్ళాడి, ఆడు కట్టాడు ఇల్లు నేను కట్టాలి, ఆడు కొన్నాడు వాహనం నేను కొనాలి, వాడు బ్యాంక్ బ్యాలెన్స్ నాది ఉండాలి, వాడు బంగారం కొన్నాడు నేను కొనాలా. అయితే అంటే నా జీవితం ఏంటి, నేనేం చేస్తున్నా, నేను ఎలా బ్రతుకుతున్నా, నా విధానాలు ఏంటి, నా అలవాట్లు ఏంటి, ఇవి 10 మందికి ఉపయోగపడేలా ఉన్నాయా, చెడగొట్టేలా ఉన్నాయా, నేను అనేకులకు మాదిరిగా ఉండగలుగుతున్నానా, నా ద్వారా అనేకులు సంతోషపడగలుగుతున్నారా, బాధపడుతున్నారా? విచక్షణతో ఆలోచించగలిగిన వారు లేరు. అర్థమవుతుందా? ఎవరికి వారు ఎలా కావాలంటే అలాగా నచ్చినట్లు బ్రతుకుతున్నారే తప్ప. ఇప్పుడు నేను మాట చెప్తా, చాలా మంది అనే మాట ఏంటంటే, అయ్యా చచ్చిన తర్వాత ఎడిపోతామో ఎవడికి తెలుసు, అసలు చచ్చిన తర్వాత ఉంటామో లేదో ఎవడికి తెలుసు, మీరు చచ్చిన తర్వాత దాని గురించి ఎందుకు గొంతుచించుకుంటావు నువ్వు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. నేనంటా, నీవు భూలోకంలో మనిషిగా పుట్టక ముందు ఇక్కడ ఒక లోకం ఉందని నీకు తెలుసా? ఇప్పుడు ఈ ఊర్లో పుట్టావు, పుట్టక ముందు తెలంగాణ ప్రాంతంలో బురాన్పురం అనే గ్రామంలో ఈ ప్రాంతంలో నువ్వు పుడతావని నీకు తెలుసా? ఈ ఊర్లో పుడతావని, ఈ ఊరు ఎలా ఉంటుందని, ఈ ఊర్లో జనాలు ఎలా ఉంటారు నీకు తెలుసా? తెలీదు. ఎప్పుడు తెలిసింది? పుట్టాక తెలిసింది, అంతేనా? అలాగే నువ్వు చచ్చిన తర్వాత కూడా ఒక లోకం ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు చచ్చాక తెలుస్తుంది. ఇప్పుడు తెలవదు అది. అందుకనే ఈ అంత్య దినాలలో, ఈ భయంకరమైన రోజులలో దేవుని వైపు తిరిగి రక్షణ పొందండి అనే సువార్త వినాదాలు వినపడతా ఉన్నాయి. ఈ రాత్రి నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనయ్యా అంటే, దేవా నా అంతము ఎట్లుండునో నాకు తెలియపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషి జీవితంలో మరణం వస్తుందా రాదా? నా మాటలు బాగా వినాలా. ఒక మనిషి జీవితంలో ఉద్యోగం వస్తుందో రాదో తెలియదులే కానీ, వివాహం అవుతుందో లేదో తెలియదు కానీ, గర్భఫలం వస్తుందో రాదో తెలియదు కానీ, నువ్వు ఆస్తులు అంతస్తులు సంపాదిస్తావో లేదో తెలియదు కానీ, మరణము మాత్రము ఖచ్చితంగా వస్తుంది. అసలు మరణం నా దగ్గరికి రాదనే వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఉన్నారా ఎవరన్నా? మరణం అందరికీ సమానమే, మరణం వస్తుంది. అయితే దావీదు మహారాజు చెప్తున్న మాట ఏంటంటే, మరణము ఎలా ఉంటుందో నాకు తెలియపరచయ్యా, నా అంతము ఏ రీతిగా ఉంటుందో నాకు తెలియపరచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. గమనించండి, ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అని ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. చెప్పాలి. మీరు వెళ్ళరా? అందరికి ఇష్టమే పరలోకం వెళ్ళాలని, అంతేనా? అందరూ చేతులు ఎత్తారు, మంచిది. చచ్చిపోవాలని ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ఇదేంటండి, పరలోకం వెళ్ళాలంటే చచ్చిపోవాలిగా, మరి చచ్చిపోకుండా పరలోకాన్ని ఎడబోతావు నువ్వు? ఇప్పుడు నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా ముందేమవ్వాలా? మరి అట్నవుతారండి. నిజం, నేను అబద్ధం చెప్పానేంది? కరెక్టే కదా. యథార్థవాది లోక విరోధి, తెలియ కామన్ ఇదంతా. చావడానికి ఇష్టం లేదు కానీ పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఇష్టం.
అసలు పరలోకం సెకండ్ స్టేజీ, ముందు చావాలిగా నువ్వు. ఈ చచ్చేది ఎలాగా? చావడానికి ఇష్టమేది? చావడమేమో కష్టం, పరలోకం మాత్రం ఇష్టం. అసలు ఎలా సింక్ అవుద్దా ఇది? అవదుగా. అవని దాని కొరకు పాకుళ్ళాడుతున్నాడు మనిషి ఈ రోజున. ఏది లేదో, ఏది కాదో, ఏది మంచిది కాదో దాని కొరకు వెంపర్లాడుతున్నాడు మనిషి. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో అంటున్నాడు, అయ్యా నా అంతము ఎలా ఉంటుందో నాకు తెలియపరచయ్యా. ఇప్పుడు నాకు తెలిసి ఇంత ఎలాంటి ప్రార్థన ఎవడు చేసి ఉండడు అసలు. మనం మోకరెత్తి ఏం చేస్తాం? ప్రభువా నా భర్తను మార్చయ్యా, నా పిల్లలను దీవించయ్యా, మా యావుని దీవించయ్యా, అయ్యా నా పాడి పంటలు దీవించయ్యా, దీవించో దీవించో దించో దించో. ఇక దించడమే, మొత్తం దించడమే. ఇక వీళ్ళు పంపేదేం లేదు, ఇక మొత్తం ఆయన దించడమే. అది తప్ప మనం చేసే ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. గమనించండి. అందుకనే దావీదు మహారాజు ఈ వచనం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు దావీదుని అడగాల, ఏమని తెలుసా? అయ్యా దావీదా, నువ్వు మహారాజు కదయ్యా, అసలు ఇంత వింతైన ప్రార్థన ఎందుకు చేసావు? ఈ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? ఇలాంటి ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చింది నీ జీవితంలో అని అడిగితే దావీదు చెప్తాడు, అయ్యా నేను ఇద్దరు మనుషుల యొక్క జీవితాలను చాలా దగ్గరగా చూసా. ఆ ఇద్దరు మనుషుల యొక్క జీవన విధానము చాలా ప్రారంభంలో చాలా బాగుంది, కానీ మరణము కాడికి వచ్చేసరికి ఏమైంది? అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు నేను మాట చెప్తా. మనకి ఈ ప్రాంతంలో, మన ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాలలో లోక్సభ స్పీకర్, మొట్టమొదటి స్పీకర్ ఎవరు? మాట్లాడాలి. ఎవరు? కోడెల శివప్రసాద్. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఎలా చనిపోయాడు ఆయన? చెప్పాలి మీరు. ఎలా చనిపోయాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏమీ లేదు ఆయనకి, అన్నీ ఉన్నాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్తా. తన అందచందాలతో ఉర్రూతలూగించి ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకొని తన నటనతో శబాష్ అనిపించుకున్న ఒక స్త్రీ. చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? ఎవరమ్మా? అబ్బా ఫ్యాన్లు ఉన్నారు అక్కడ. ఎవరు? శ్రీదేవి. అవునా? ఇప్పుడు అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన శ్రీదేవి ఎడ చచ్చిపోయింది? మాట్లాడాలా. ఎడ చచ్చిపోయింది? బాత్రూంలో పడి చచ్చిపోయింది. నేనంట, బాత్రూంలో పడి చచ్చిపోవడం అంటే ఇల్లు లేదా? మీకు అర్థమవుతుందా? మనిషి జీవితము ప్రారంభము చాలా బాగుంది, సంపద, పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతలు చాలా బాగున్నాయి. కానీ ఒక మనిషి జీవితంలోనికి తన అంతము, తన మరణము ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అది నీకైనా నాకైనా. అందుకనే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా అంతము ఎలా ఉంటుందో నాకు చెప్పయ్యా, నాకు చెప్పు అని అడుగుతున్నాడు. దావీదుని అడిగితే అదే అంటాడు, అయ్యా ఇద్దరు మనుషుల యొక్క జీవితాలు నేను చాలా దగ్గరగా చూసా. వారి యొక్క ప్రారంభము చాలా అద్భుతంగా ఉంది, కానీ ముగింపు మాత్రము భయంకరంగా ఉంది. ఆ రెండు జీవితాలను ఈ రాత్రి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈ రెండు జీవితాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈ రాత్రి మన హృదయాలను తాకునుగాక. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అతనికి సౌలు అనేటువంటి ఒక కొడుకుండెను. అతడు బహు సౌందర్యవంతుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒక్కడు కూడా లేడు. బాగా వినాల. ఎవరైనా సౌలు. సౌలు మహారాజు ఎలా ఉండేవాడట? సౌలు మంచి అందగాడు, యుద్ధవీరుడు, యుద్ధశూరుడు, శరీర సౌష్ఠవం కలిగిన వాడు. ఇశ్రాయేలీలలో తనకంటే అందగాడెవరు? అసలు లేడంట. మన భాషలో చెప్పాలంటే మన్మధుడు. చెప్పండి, ఇట్లా చెప్తే మనకు అర్థమైద్ది.
ఈ సౌలు మహారాజు యుద్ధానికి వెళితే యుద్ధ భూమిలో దిగితే ఎలా ఉండదో తెలుసా? బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ లాగుండేది. అట్ట అర్థమైంది మనకి. ఎట్లా ఉండేది చెప్పండి. నేను వినుకొండ ప్రాంతం వెళ్ళి 3 రోజుల సభల్లో ఒకరోజు ఆడు రూమ్ ఇస్తే మాకు సభ అయిన తర్వాత మధ్యాహ్నం రూమ్లో ఉంటే ఒక బుడ్డోడు మంచి యాక్టివ్గా ఉన్నాడు. ఆడు వచ్చి పాస్ గారు బాగున్నారా, పాస్ గారు వందనాలు, ఇగో మంచిలో అవుతారా, ఇది కానీ తెగ పరిచయం చేశాడు. ఆడు పద్దాక సండే స్కూల్కి వెళ్ళి వత్త కట్టప్ప కట్టప్ప అన్నాడు. ఇది కట్టప్ప కట్టప్ప అన్నాడు. అప్పటికి మనకి అంత సినిమా మీద దృష్టి ఏమిలే, దాని గురించి అంత అవగాహన లేదు. కట్టప్ప కట్టప్ప అంటే ఈడు కట్టప్ప అన్నాడేంటా అని 2-3 సార్లు మా చెవుని పడింది, కానీ వదిలేసా. తర్వాత ఒకరోజు రెండో రోజున సాయంత్రం పూట పిలిచారే, కట్టప్ప అన్నావు, ఎవరురా కట్టప్ప అంటే, కట్టప్ప తెలవదా అయ్యగారు మీకు, కట్టప్ప తెలవదా, అసలు కట్టప్ప ఎట్టంటోడో తెలుసా నీకు అంటున్నాడు. ఓరి కట్టప్ప ఏం అర్థం కాల. సభ అయిపోయింది, ఎటోళ్ళ బట్టి వెళ్ళిపోతున్నాం. అంటే సండే స్కూల్ నుంచి వస్తున్నాడుగా, బైబుల్లో ఏడుందా అనేది నా ఆలోచన. నాకు తెలిసి బైబుల్ ఏడలేదు ఈ మాట, ఏం అర్థం కావట్లా. ఆడు 3వ రోజు నేను వెళ్ళిపోయేటప్పుడు వెళ్తుంటే బ్యాగ్ తగిలించుకొని బండి ఎక్కాక నాకు మైండ్లో మీద, అరే ఇటు రారా అన్న. అయ్యగారు వెళ్తున్నారా బాయ్ అన్నాడు. ఇటు రానా, అరే కట్టప్ప బైబుల్లో ఏడున్నాడు రా అన్న. ఎవడు చెప్పాడరా నీకు సండే స్కూల్లో ఏడుందరా అంటే, అయ్యగారో కట్టప్ప బైబుల్లే అంటుకుంటుందండి, బాహుబలి సినిమాలో ఉంటాయి అంటున్నాడు. భక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్తే గుర్తుండ వీళ్ళకి ఏముంటాయి చెప్పండి అమ్మా, ఏముంటాయి? అందుకే మీకు ఆ రూట్లో చెప్తున్నాను అన్నట్లు అర్థమవుతుందా? ఇక్కడ అంత శరీర సౌష్ఠము అందచందం కలిగిన వాడు ఇశ్రాయేలీయులను ఏలడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజు. ఆయన ప్రారంభం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ముగింపు ఎలా ఉందో తెలుసా? అదే 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. కిందికి రండి. 31వ అధ్యాయము 4వ వచనం. చెప్పగా కనుక వింటున్నారా? ఎవరైనా సౌలట తన అంతం వచ్చేసరికి తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోయాడు. ఎవరండినా చెప్పే కదా, యుద్ధ వీరుడు, యుద్ధశూరుడు, శరీర సౌష్ఠం కలిగిన వాడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి అందగాడు ఒక్కడు కూడా లేడు. అంత అందగాడు, రాజ్యం ఉంది. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఏకదాటిగా ఏలిన రాజు ఈయన. ఈ రాజుగారు ఆయన కత్తితో ఆయనే పొడుచుకొని చచ్చిపోయాడంట. జనాలు ఏమయ్యారు? రాజ్యం ఏమైంది? మంత్రులు ఏమయ్యారు? సేనాధిపతులు ఏమయ్యారు? బంగారం డబ్బు ఏమైంది? పేరు పలుకుబడి ప్రతిష్ట ఏమైంది? ఏవి రాలా. నేను గ్రీకు లాంగ్వేజ్లో ఉన్నటువంటి బుక్ని తర్జుమా చేసిన దాన్ని ఒక బ్రదర్ నాకు పంపిస్తే నేను దాంట్లో చదివా. సౌలు యొక్క శవమట యుద్ధ భూమిలో 3 దినాలు ఉందంట. అక్కడ యుద్ధ భూమిలో ఎన్ని రోజులు ఉంది? అనాథ శవంలాగా 3 దినాలు యుద్ధ భూమిలోనే ఉందట అది. నేను అంటున్నా, ఈయన ప్రారంభం ఎలా ఉంది చెప్పాలి? ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ముగింపు ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. నేను అంటున్నా, ఈ రోజున వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలు, ఈ రోజున నీ బ్రతుకును బట్టి, నీకున్న ఉద్యోగము, వ్యాపారము, అందచందాలను బట్టి, పేరు పలుకుబడిని బట్టి, నీకున్న పదవి అన్నిటిని బట్టి ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో, రేపు నీ అంతం ఎలా ఉంటుందో నీకు తెలీదు. చూడండి, కరోనా టైంలో ఎలాంటి వాడైనా పొద్దున్నే ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, సాయంత్రం ఇంటికి వచ్చాడా? అటు నుంచి అటే సాపలో చుట్టి శ్మశానానికి పంపించిన తాకాలాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ దేవుని మహాకృప, ఆ వైరస్ తాకినా దాని యొక్క ప్రభావం నీ మీదకి రాకుండా సజీవులుగా దేవుడించాడు. కనుక నిరంతరము ఆయనను స్తుతించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. ఇది దేవుని పిల్లలుగా మనం చేయాలి. సౌలు యొక్క మరణము భయంకరంగా ఉంది. తన కత్తితో తానే పొడుచుకొని చనిపోతే ఫిలిష్తీయులు ఏం చేశారో తెలుసా? చూడండి, 31వ అధ్యాయం 9-10 వచనం నుంచి చదువుదాం. అతని తలను ఛేదించి, ఎవరి తలని?
సౌలు చనిపోయి యుద్ధభూమిలో పడిపోతే ఫిలిస్తీన్లు వచ్చి అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి అతని ఆయుధములను తీసి అస్తరోషు గుడిలో పెట్టి తమ అతని కొమ్మల యొక్క ఊళ్ళలోను ఆ, జనులలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై తెలియచేయుటకై ఫిలిస్తీన్ల దేశములో ఆ నలుదిశలు వాటిని పంపిరి. చూసారా, సౌలు మహారాజుని మేము చంపేశామంటే ఎవరు నమ్మట్లా. సౌలు పక్షాన దేవుడు ఉన్నాడు. అప్పటి వరకు సౌలు ఓడిపోయిన యుద్ధము లేదు. సౌలును చంపేశామంటే ఎవడో నమ్మట్లా. అందుకనే సౌలు యొక్క తలను మొండెము నుంచి వేరు చేసి ఏం చేశారయ్యా అంటే ఈ తలని జుట్టు పట్టుకొని ఇదిగో సౌలు గాని మేము చంపేశాం, ఇదిగో చూడండి ఆడ తలగా ఇదిగో ఇదిగో అని వీధి 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 ఊరేగించారు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా సౌలు మహారాజు ఇశ్రాయేలులను ఏలినటువంటి వాడు ఎన్ని సంవత్సరాలు తెలుసా? గ్యాప్ లేకుండా 40 సంవత్సరాలు ఏకదాటిగా ఏలిన రాజు. అతని తలను ఛేదించి జయవర్తమానం కొరకు వీధుల్లోనికి పంపారు. తర్వాత తన మొండాన్ని ఏం చేశారంటే, చదువు నాన్న కిందికి. మరియు ఆ ఆ ఆ ఆ బెత్సాను పట్టణపు గోడకు తగిలించారు. మన చొక్కాని హ్యాంగర్కి ఎలా తగిలిస్తామో ఈ బాడీనంట అక్కడ తగిలించారంట, ఊరికి ఎదురుగా. ఎందుకో తెలుసా? ఈ మొండెము సౌలు గారిది, ఈ మొండెము సౌలు గారిది. చంపేసేవాడిని ఆడు తలదిగో జయవర్తమానం కొరకు వీధి వీధి వెళ్ళిపోతుంది. సౌలుని మేము గెలిచాము అని తెలియచెప్పుకోవడానికి. నా ప్రశ్న ఏంటంటే, సౌలు యొక్క ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి? ఏమన్నా తగ్గిందా? ఏమన్నా లోటుందా? లేదు కదా. కానీ మరణం వచ్చేసరికి భయంకరమైన పరిస్థితి, భయంకరమైన చావది. ఇలాంటి చావు నువ్వు కోరుకుంటావా? గ్రహించాలి. ఇలాంటి చావు నువ్వు కోరుకుంటావా? అదేంటయ్యా, చావుని ఎవడన్నా కోరుకుంటాడు? ఎవడో కోరుకోడు. నువ్వు కోరుకోపోయినా నీ దగ్గరకు వస్తుంది అది. కానీ ఆ చావు ఎలాగా ఉంటుందో మన బ్రతుకు జీవన విధానాన్ని బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. నీ బ్రతుకు విధానాన్ని బట్టే నీ మరణం ఉంటుంది. దావీదు ఇవన్నీ చూసి, అయ్యో సౌలు మహారాజు నా దగ్గరగా చూసా, ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన బలమేంటో తెలుసు, ఆయన శక్తి సంపదలు నేను అన్ని చూసా. ఆయన మరణమే ఎలా ఉందంట? భయంకరంగా ఉంది. భయంకరమైన మరణం అది. చూడండి, సౌలు లాంటి మరణాన్ని ఎవరైనా కోరుకుంటారా? ప్రారంభం బాగుంది, ముగింపు ఎలా ఉంది? చెప్పండి, ముగింపు ఎలా ఉంది? భయంకరంగా ఉంది. అందుకనే కార్య ఆరంభం కంటే అంతము మేలు. ఇల్లు కట్టాలని పునాదులు ఎవడైనా వేస్తాడా? అది కాదు గొప్ప. ఇల్లు కట్టి గృహప్రవేశం చేయడం, ఇది గొప్ప. హల్లెలూయా. ఇది ముగింపు. ఎవడైనా ప్రారంభిస్తాడు పునాది వేయడానికి, అక్కడ 4,000 ఇక్కడ 10,000 తెచ్చి గబుక్కున. కానీ అది గొప్ప కాదు. ముగింపు. నీ జీవితానికి కూడా ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలి. ఆ ముగింపును బట్టి నీ జీవన విధానం ఎలాంటిదో నలుదిశలా ఒక సాక్ష్యం ఉండాలి. అర్థం కాలా? దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నాం, ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తున్నాం. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూడండి. సౌలు యొక్క జీవితము ప్రారంభం బాగుంది, ముగింపు భయంకరంగా ఉంది. ఇంకొక మనిషి యొక్క జీవితాన్ని మీకు చూపిస్తా. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 49వ అధ్యాయము మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను నేను మీకు తెలియజేసేదను. చాలు. యాకోబు వృద్ధాప్యంలోనికి వెళ్ళాడు. యాకోబు మరణానికి దగ్గరైపోయాడు. మరణ అంచుల్లోనికి వెళ్ళిన తర్వాత తన పిల్లలందరినీ పిలిపించుకున్నాడు. యాకోబు పిలిపించుకొని ఏం చెప్తున్నాడో తెలుసా? అంత్య దినములలో సంభవింపబోవు సంగతులను తెలియపరుస్తున్నాడు యాకోబు తన పిల్లల్ని. ఇప్పుడు నా ఇంక చూడండి, అందరూ నువ్వు రేపే చచ్చిపోతావు అనుకోమన్నానుగా, నిజం కాదుగా. అనుకో. ఇప్పుడు డాక్టర్ గారు అన్నాడు, అయ్యా మీరు 2 రోజుల్లోనే ఖాళీ అయ్యా, ఇక తీసుకెళ్ళిపోండి అన్నారు అనుకో. ఇంటికి రాగానే వృద్ధాప్యంలో ఉన్నావు, రేపు ఎల్లుండి చచ్చిపోతావు. నువ్వు చేసే పని ఏంటి చెప్పాలి? అందరికీ కబుర్లు వెళ్ళిపోతాయి. మనం మరణిస్తాము అని తెలిసినప్పుడు, వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు పిల్లలందరినీ పిలిపించుకొని మనం చెప్పే మాటలు ఏంటయ్యా అంటే, అరే పెద్దోడా ఇట్రా,
నువ్వు కోపతాపాల్లో ఎక్కువగా గొడవలకు వెళ్తున్నావు, అలా వెళ్ళబాక. నేనున్నాను కాబట్టి సరిపోతుంది. రేపు నేను లేని రోజు వస్తే ఏమైపోతావు నువ్వు ఆ గొడవలకు వెళ్ళబాక. నువ్వు మౌనంగా ఉండు. అమ్మాయి పెద్ద కోళ్ళ ఆడి మాటకి ఎదురు చెప్పమాకే. పిల్లలు చూస్తున్నారు. అయ్యా చిన్నోడా, ఒరే నువ్వు ఆ పొలం పని చూసుకో, అది అక్కడ 2 ఎకరాలు నీకే. అయ్యే చిన్నదానికి కబురు పెట్టారా? ఏదిరది? ఇష్టం లేకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంది వచ్చిందా? అమ్మాయి రావే, అగ బీరువాలో మీ అమ్మాయి గాజులు నీకే ఇమ్మంది. నువ్వంటే పిడి చచ్చిపోయిందే మీ అమ్మ. ఆ కాగితాలు, అరే ఇగో ఆస్తి కాగితాలు, ఇగో అది కాదు ఒక 2 లక్షలు ఇవ్వాలి మనకి, ఈడు ఒక 10,000 ఇవ్వాలి మనకి, ఇదిగో వీడికి ఒక 5,000 ఇవ్వాలి మనకి. ఇవన్నీ చూసుకోండి. భూ సంబంధమైన మనుషులం గనక ఈ అంత్య దినాలలో, ఆఖరి దినాలలో మనం చెప్పే మాటలేంటో తెలుసా? అప్పగింతలు చెప్తాం పిల్లలకి, ఆస్తులు అప్పగిస్తాం. అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఇలా కాదయ్యా, ఇలా కాదు, నేను వేరేలాగా మాట్లాడతాననే వాళ్ళు ఉంటే చేయొచ్చు. నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు కూడబెట్టిన ఆస్తి, నీ పేరు, నీ పలుకుబడి, వాటన్నిటిని గురించి నువ్వు చెప్పడం తప్ప అంత్య దినాలలో నువ్వు చేయగలిగిందేమీ లేదు. భూ సంబంధమైన మనుషులం గనక ఇవే చేస్తాం. కానీ యాకోబు ఏం చేశాడో తెలుసా? యాకోబు, మన పితరుడైన యాకోబు అంత్య దినాలలో తన పిల్లలందరినీ పిలిపించుకొని ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, అంత్య దినాలలో సంభవింపబోవు సంగతులను చెప్తానయ్యా అని పిల్లలందరిని పిలిచి కూర్చోబెట్టి చెప్తున్నాడు. అయ్యా నా మాట ఏనండ్రా, అంత్య దినాలు రాబోతున్నాయి, భయంకరమైన రోజులు మనం చూడబోతూ ఉన్నాం. మనుషులు నరుక్కుంటారా, తిండి తిప్పలు ఉండవురా, సమాధానం ఉండదురా, ప్రేమలు చల్లారిపోతాయిరా, కుటుంబ వ్యవస్థ చెడిపోద్దురా, అనుమానాలతో అనేక రీతులుగా బ్రతుకులు పాడైపోతాయిరా. మీరు దేవుని విడిచిపెట్టొద్దు, సన్నిధిని విడిచిపెట్టొద్దు, దేవుని సావాసాన్ని విడిచిపెట్టొద్దు, భక్తి చేయడం మానొద్దు, ప్రార్థన జీవితం మానొద్దు, ఐక్యత కలిగి ఆత్మీయంగా ఎదగండిరా అని తన పిల్లలందరికీ అంత్య దినాలలో ఉన్న యాకోబు కూర్చోబెట్టి చెప్పాడు. నీ పిల్లలకు ఏ రోజైనా, భక్తి చేస్తున్న క్రైస్తవుడా, ప్రభువుని అంగీకరించిన సంఘమా, ఏ రోజైనా నీ పిల్లలను కూర్చోబెట్టి ప్రభు యొక్క రాకడ గురించి, నీ అంతమును గురించి, భక్తి జీవితాన్ని విశదీకరించే ప్రయత్నము ఏ రోజైనా నువ్వు చేసావా? మాట్లాడావా? మాట్లాడమండి. మన పితరుడైన యాకోబు మనకు చెప్తున్నది అదే. తన పిల్లలను కూర్చోబెట్టి రానున్న దినాలలో జరగవింపబోవు సంగతుల గురించి చెప్పాడంట. భక్తి జీవితంలో ఎదుగుతున్నాం, ప్రభువును మనం అంగీకరించాం. నేను అడుగుతున్నా ఈ రాత్రి, ప్రభువుని అంగీకరించి సంఘంలో సావాసంలో చేర్చబడి మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలో ప్రభు బలలో చేస్తూ సాగుతున్న సంఘమా, ఈరోజు నేను అడుగుతున్నా, నీ పిల్లలేరి? నువ్వు భక్తిలో ఉన్నావు మంచిదే, నువ్వు సంఘంలో ఉన్నావు మంచిదే, నువ్వు ప్రార్థనకు వచ్చావు మంచిదే, నీ పిల్లలేరి? నీ పిల్లలకి ఏమి నేర్పావు? నీ పిల్లలకి ఏం చెప్తున్నావు? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? మాట్లాడాలి మీరు. ఆన్లైన్ ప్రార్థనలు ఏమన్నా ఉన్నారా? ఉపవాస ప్రార్థన ఏమన్నా చేస్తున్నారా? ఎక్కడున్నారు? నీ పిల్లలతో సహా నువ్వు ఎందుకు రావట్లేదు? అంత్య దినాలలో సంభవింపబో సంగతుల గురించి యాకోబు చెప్పినట్లుగా నీ పిల్లలకు నువ్వు ఎందుకు చెప్పట్లేదు? నీ తర్వాత తరాన్ని, నువ్వు కూడబెట్టిన ఆస్తులను వంశపారపర్యంగా ఇస్తున్నావే. నువ్వు చేస్తున్న భక్తిని నీ పిల్లలకు తరతరాలకు వంశపారపర్యంగా నీ తర్వాత తరానికి నీ భక్తిని నువ్వు ఇవ్వగలగాలి. ఏమిస్తావు నీ పిల్లలకి? చెప్పండి. తల్లి మోకరిస్తే పిల్లలు మోకరిస్తారు, అవునా? తల్లి టీవీల కాడ కూర్చుంటే మాట్లాడాలి మీరు. తల్లి పక్కింటికి వెళ్ళి కూర్చుంటే, తండ్రి కళ్ళు దుకాణం దగ్గర కూర్చుంటే, తండ్రి పేకాట దగ్గర కూర్చుంటే, తండ్రి ఊరు పొలిమేర అవతల చీకటి ప్రపంచంలో ఊరి పొలిమేరల వంతిల దగ్గర కూర్చుంటే, నీ పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? నీవంటూ లేని రోజు వస్తే వాళ్ళ బతుకేంటి? ఈ రోజు నువ్వు ఉన్నవన్నీ సమకూరుస్తున్నావయ్యా, ఓకే మంచిదే. నువ్వంటూ లేని రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలా? ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి వైపు చూడాలా? ఎవరిని ఆశ్రయించాలా? ఎవరి దగ్గర చేచాచాలా? ఈ భయంకరమైన దినాలలో నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆలోచించగలిగిన తల్లిదండ్రులు ఏరి? భయభక్తుల్లో పెంచగలిగిన వారు ఏరి? లేరు. ఈరోజు నువ్వు ఉన్నప్పుడే నీ పిల్లలకు దేవుని యొక్క భక్తిని నేర్పగలిగిన, ఆత్మీయత కలిగిన పిల్లలంగా ఎదుగుదుముగాక. హల్లెలూయా. నీ పిల్లలను నువ్వు భక్తిలో నిలబెట్టాలి. ఒకవేళ నువ్వంటూ లేని రోజు వస్తే
ఈ భయంకరమైన మాయలోకంలో నీ పిల్లలు అపవాది చేతుల్లో చిక్కబడతారు, జాగ్రత్త. అపవాది వారిని ఆకర్షిస్తుంది, జాగ్రత్త. అపవాది వారి జీవితాలను చిదిమేస్తుంది, జాగ్రత్త. అందుకనే మనం బ్రతుకున్న కాలంలోనే మన పిల్లలకు ఏం చేయాలా? భక్తిని నేర్పగలగాలి. ఏం నేర్పాలి? అందుకనే ఈ అంత్య దినాలలో, ఈ ఆఖరి దినాలలో ఒక ఆశను కలిగి ఉండాలా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా, యేసయ్యా, నా కోరిక తీర్చయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మొయ్యగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా. చప్పట్లు. ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా. ఏ ఆశ ఉండాలా? యవన కాలమందు ఆయన కాడి మోయగలిగిన ఆశ ఉండాలి. యవన కాలమంతా శరీరాన్నంతా లోకానికి, పాపానికి, త్రాగుడికి, వ్యసనాలకి ఖర్చు పెట్టి అన్ని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయాక, ఎందుకు పనికిరావని డాక్టర్లు చెప్పాక, యేసయ్యా పనికొస్తావా? లోకానికి పనికిరాని వాడివి యేసయ్యకి ఎందుకు పనికొస్తావు? పరిగెత్తికెళ్ళి సువార్త చెప్పగలవా? మోకరించి ఒక అరగంట ప్రార్థన చేయగలవా? కడుపు కట్టుకొని 3 దినాలు ఉపవాసం చేయగలవా? ఏమి పనికిరాని శరీరాన్ని దేవుడు ఎందుకు వాడుకుంటాడు? యవన కాలమంతా నీకు నచ్చినట్లుగా బ్రతికావు. నీ స్నేహాలు, నీ తాగుడు, నీ తిరుగుడు నీకు ఇష్టమైనట్లుగా బ్రతికావు. చెప్పండి, శరీరంలో ఒక్క నరం పక్కకెళ్తే నువ్వు లెగిస్తావా? చెప్పండి, లెగిస్తావా? ప్రేమ కలిగిన దేవుడు దినదినం కూడా ఆయుష్నిచ్చి, ఆరోగ్యమిచ్చి, మరణకరమైన పడక మీద నుంచి మరలా సజీవంగా మరొక ఉదయాన్ని నీకు ఇస్తున్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి కదా మనం, ఎంత లోబడి బ్రతకాలి కదా దేవునికి. గమనించండి, అంత్య దినాలలో మన పిల్లలందరినీ కూర్చోబెట్టి రాకడ గురించిన మాటలు మనం చెప్పుదుముగాక. చెప్పాలి. ఇవి అంత్య దినాల్లో రాకడ రాబోతుంది, సమీపంగా ఉంది. చూడండి, ఇంకా యాకోబు చేసిన పని ఏంటో చూద్దాం. చూడండి, 28వ వచనం, 49వ అధ్యాయమే 28వ వచనం. ఇవన్నీ వారి తండ్రి వారిని దీవించుచు, ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. బాగా వినాలా? యాకోబు చనిపోయే ముందు పిల్లలందరికీ చెప్పాల్సి చెప్పి ఎవరి దీవెన చొప్పున వారిని ఏం చేశాడంట? దీవించాడు. నేను అంటున్నా, నీ పిల్లలను దీవించగలిగిన అభిషేకం నీకుందా? నీ పిల్లలను ప్రతిరోజు నువ్వు దీవిస్తున్నావా, శపిస్తున్నావా? గర్భఫలం లేదని ప్రభువా గర్భఫలం కావాలయ్యా కావాలయ్యా కావాలని ఏడ్చావు.
సేవకుడికి చెప్పావు, కన్నీరు కార్చావు, అంతా కనికరించి దేవుడు గర్భఫలం ఇస్తే ఆ పిల్లల్ని సావరా సచ్చినోడాని కొట్టేదెవడు? మాట్లాడాలి, మీరు తల్లులో మాట్లాడాలి. అయ్యా నన్ను గొడ్డుమోతురాలా అంటున్నారయ్యా, ఈ నింద తీసేయ్యా అని ఏడ్చావుగా. ఈ రోజున పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి టీవీల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలి. నీ పిల్లల్ని దీవించావా? నీ పిల్లలను ఆశీర్వదించావా? ప్రతిరోజు నీ పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? మాట్లాడాలి. వెళ్తున్నారా లేదా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు ఏ రోజైనా నీ పిల్లల దగ్గరికి పిలిచి ప్రార్థన చేసావా? అయ్యా నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారయ్యా, క్షేమంగా తీసుకెళ్ళి ప్రభువా, ఏవి నేర్పాలో అవి నేర్పించి పంపించయ్యా, లోకం అంటనీయొద్దయ్యా, నీ సన్నిధి కావలిగా పంపించయ్యా అని తల్లిగా నువ్వు ప్రార్థన చేసావా? మాట్లాడాలి. చేసావా? లేదు. ఒక తండ్రిగా ఉన్నావు, నీ పిల్లల కొరకు ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసావా? ఈ మాటలు వింటున్న తండ్రి, పిల్లలు లేని వాళ్ళు అనేకులు ఏడుస్తున్నారు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను నమ్మి నీకు బిడ్డలనిచ్చాడు. ఆ బిడ్డల భవిష్యత్తు కొరకు, వారి ఆరోగ్యం కొరకు ఏ రోజైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగావా? తండ్రి, ఎప్పుడు ప్రార్థన చేసావు నువ్వు? అసలు నీకు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు అనే గుర్తుందా? వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే చెప్పండి, హాస్పిటల్ తీసుకెళ్తే కనుక అక్కడక్కడ 5,000 10,000 లాక్కొస్తాం తప్ప దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసావా? ఎప్పుడు చేసావు నువ్వు? ఎప్పుడు చేయగలిగావు? ఆలోచించాలి. అందుకనే మన పిల్లలను మనం దీవించాలి అంటే ముందు మనలో ఏముండాలా? పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ఉండాలి. అప్పుడు మనం దీవించగలుగుతాం. యాకోబు తన పిల్లలందరినీ లైన్గా నుంచోబెట్టి వారికి అంత్య దినాలలో సంభవింపబోవు సంగతుల గురించి చెప్పి ఆ పిల్లలందరినీ ఏం చేశాడంట? ఎవరి దీవెన చొప్పున వారిని ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాడు. ఎవరు దీవెన చొప్పున వారిని దీవించాడు. దీవించిన తర్వాత ఏమైందో చూడండి, ఇంకేమైందో చూడండి. 33వ వచనం, 49, 33. యాకోబు ఆజ్ఞాపించి చాలించిన తర్వాత మంచము మీద పడుకొని తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచెను. వినాలి, యాకోబు అంత్య దినాలలో మరణించేటప్పుడు ఏమైందంటే మంచం మీద పడుకొని కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచాడంట. కాళ్ళు ముడుచుకొని అంటే అర్థం ఏంటయ్యా అంటే ప్రశాంతంగా పడుకున్నాము అని అర్థం. అంటే యాకోబు చనిపోయినప్పుడు ఎలా చనిపోయాడంట? ప్రశాంతంగా చనిపోయాడు. ఈ రోజున మన కుటుంబాల్లో లేదా మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తుంటాం, గ్యాస్ పట్టేసింది అంటారు. అయ్యా 60-70 సంవత్సరాలు వస్తాయి ముసలిదానికి, మీరు కాదు మా ఊరు వాళ్ళు, 60-70 వస్తాయి, మధ్యరేతుల్లో గ్యాస్ పట్టేస్తుంది. అయ్యా పెద్దోడా నన్ను బతికిరా, అయ్యా నాకు తట్టుకోలేకపోతున్నా. మందిరానికి రాదు, ఒక ప్రార్థన చేయదు, ఒక బైబిల్ చదవదు, వాక్యం తెలీదు, చెబితే ఎందో, గిలితే ఏడుతుంది, ఇంకా బతికుండాలంట. ఏం చేస్తాగి? ఎవరికి ఉపయోగం? మాట్లాడాలి. ఏం చేయడానికి? మా ఊర్లో పేరు చెప్పాలా కానీ, ఇంకో పొద్దున్నే లేకంగానే ఒక ట్యాబ్లెట్ వేయాలా, మొహం కడగంగానే ఒక ట్యాబ్లెట్ వేయాలా. వినాలి, తినటానికి ఒక ట్యాబ్లెట్ వేయాలా, తిన్నా తరగడానికి ఒక ట్యాబ్లెట్ వేయాలా, పడుకోవడానికి ఒక ట్యాబ్లెట్ వేయాలా, మధ్యాహ్నం తింటాక ఒకటి వేయాలా, గ్యాస్ ట్యాబ్లెట్ ఒకటి వేయాలా, మళ్ళీ సాయంత్రం తింటాక ఒకటి వేయాలా, అరగడానికి ఒకటి వేయాలా, పడుకోవడానికి. ఇన్ని ట్యాబ్లెట్లు వేస్తుంది, తలకి రంగేస్తుంది, పనికి మాలింది. చెప్పండి, ఇన్ని ట్యాబ్లెట్లు వేస్తున్నావు, నీ తలకి రంగెందుకే తెల్లే? అసలు జ్ఞానం పెట్టాడా దేవుడు నీకు? నీకు బుర్ర పనిచేస్తుందా? నువ్వు దేవుని సన్నిధికైనా వెళ్ళేది, ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా? భక్తి ఏమర్థమైంది నీకు? నేను అడిగా ఒకరోజు సైలెంట్ పక్క పిలిచి, నాకు ఇట్టంటోడు దొరికితే బిర్యానీ దొరికినట్టు ఉంటుంది. పెద్దమ్మ ఏంటే ఈ పని, అసలు ఏమైనా అర్థమవుతుందా? ఎవరు గమనిస్తలేదు, ఏమన్నా నేను గమనిస్తానంటే, అయ్యా ఎన్నాళ్ళు బతుకుతారా నేను, మా ముసలోడు ఉన్న నాళ్ళు అస్సలు నా తల చెరిగితే ఊరుకునేవాడు కాదంట. అయ్యా బాబాయ్, ముసలోడు తల చెరిగితే ఊరుకునేవాడు కాదంట. మరి ముసలోడు పోయాడుగా, మరి ఇప్పుడే ఊరికి చూపిస్తాగే. ముసలానా ఏంది నీకేదంటే, నువ్వు వర్మక నా కోసం ప్రార్థన చేయమంటే ఇవన్నీ నీకు ఎందుకో, నా కోసం ప్రార్థన చేయి.
ఏమని ప్రార్థన చేయాలంటే తల తెల్లబడకుండా ప్రార్థన చేయాలంట దానికి. ఉండారా బ్యాచ్ ఇక్కడ? తెల్లబడకుండా ప్రార్థన చేస్తాక పాస్టర్ గారు కావాలి నీకు. ఎట్ట కొట్టాలండి? చూడండి ఎంత భయంకరమైన స్థితో. అంత్య దినాలలో యాకోబు ఎట్లా మరణించాడంట? ప్రశాంతంగా మరణించాడు. నేనంటున్నా, సౌలు యొక్క మరణం ఎలా ఉంది? భయంకరంగా ఉంది. యాకోబు యొక్క మరణం ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. నేను అంటున్నా, ఈ రోజున వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలు, నీవు ప్రశాంతంగా మరణిస్తావు అనే నమ్మకం నీకుందా? అయ్యా ఏం పర్వాలేదయ్యా, నేను ప్రశాంతంగా మరణిస్తా, ఎందుకంటే నేను బ్రతికిన బ్రతుకు నాకు తెలుసు, నేను ఎలా బ్రతికానో నాకు తెలుసు, నా ప్రవర్తన ఏంటో నాకు తెలుసు, నా సాక్ష్యం ఏంటో నాకు తెలుసు, నేను ఎంత యథార్థంగా ఉన్నానో నాకు తెలుసు, నా దేవుడు నాకు ప్రశాంతమైన మరణాన్ని ఇస్తాడు, ఇందులో ఏ డౌటు లేదు, నేను ప్రశాంతంగా చనిపోతాను అని చెప్పగలిగిన దమ్మున్న వాళ్ళు చేయొత్తండి. ఇక్కడ ఒక్కళ్ళు లేరు. నేనంటున్నా, పొరపాటున నీ మరణం నీ దగ్గరకు వస్తే అది ఎలా ఉంటుంది? ఎలాగ నీ అంతం ఉండబోతుంది? అంత్య దినాలలో ఉన్నాం, ఇంకా బ్రతకాలని ఆలోచనే, బ్రతకాలని ఆశే. సరే బతికి ఏం పొడిచావు చెప్పు ఇప్పుడు దాకా? ఆ ఇంటికి ఈ ఇంటికి నుప్పులు ఏడతాం తప్ప. చెప్పు, ఏం పొడిచావు? మొగుడు పెళ్ళాలి ఇద్దరి మధ్యలో నుప్పులు పోయడం తప్ప ఏం చేశావు? అయిన వారికి రక్త సంబంధికులకి ఎడబాటు చేయడం తప్ప ఏం చేశావు? నీ వలన ఎవరికైనా ప్రయోజనకరం ఉందా? ఎవరైనా మారారా? ఎవరైనా బ్రతుకు మార్చుకున్నారా? త్రాగుడు మానేశారా? తిరుగుడు మానేశారా? వ్యభిచారం మానేశారా? పాపాన్ని మానేశారా? జీవితాన్ని కట్టుకోగలిగారా? ఏం ఉపయోగం నీ వల్ల? చూడండి ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామో చూడండి. యాకోబు మరణము ప్రశాంతంగా సాగితే తర్వాత చూడండి కిందికి రండి. ఇంకా 50వ అధ్యాయం మొదటి వచనం. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి ఏడ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. బాగా వినాలా. యోసేపట తన తండ్రి చనిపోతే తన తండ్రి ముఖం మీద పడి ఏడ్చి ఏం చేశాడంట? అని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి ఎక్కడ పడి? ముఖం మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. బాగా వినాలా. ఈ అంత్య దినాలలో, ఈ ఆఖరి దినాలలో తల్లిదండ్రులు చనిపోతే ముఖం మీద పడి ఏడవగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. తండ్రి తల్లి చనిపోతే, వృద్ధాప్యంలో ఉండి వాళ్ళ అనారోగ్యంలో చనిపోతే తండ్రిని ముద్దు పెట్టుకోగలిగిన వారు ఉన్నారా? చెప్పండి. అమెరికాలో బెంగళూరులో ఉండి తల్లి చనిపోయిందిరా, నాన్న చనిపోయాడురా అంటే మేము రావడం కష్టం, మేము చాలా బిజీగా ఉన్నాం, ఒక 50,000 వేస్తున్నాను, జాగ్రత్తగా కార్యక్రమాలు చేసేయ్ అని కళ్ళబొల్లు మాటలు చెప్పే కొడుకులు లేరా? ఏమర్థమైంది నీకు? నీ జీవన విధానం ఏం తెలుసుకున్నావు? దేవుని యొక్క ఉద్దేశం నీకు ఏమర్థమైంది? తల్లిదండ్రుల యొక్క ప్రేమ నువ్వు ఏం గ్రహించావు? చూడు ఎంత భయంకరం కదా. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అవతల దేవరకొండ అనే ప్రాంతం వెళ్తే మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక చెల్లి తమ్ముడు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు ప్రేయర్ చేసుకోవడానికి. వాళ్ళు కొంచెం పరిచయస్తులు నాకు. ఆ చెల్లి ప్రార్థన చేస్తా, అనయ్య చిన్న ప్రార్థన చేయనయ్య నాకు అంది. ఏంమా, దేని గురించి చెప్పరా అంటే, మా ఆయన కూడా ఉన్నాడు, అయ్యా రాని ఇద్దరిని పిలిచి ఏమంటే తెలుసా అనయ్య, మేము వేరే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అన్నయ్య, ప్రార్థన చేయండి. వేరే ఇంటికి వెళ్ళాలా? వేరే ఇంటికి ఎందుకు వెళ్ళాలమ్మా, ఏమైందమ్మా అంటే, కాదనయ్య ఇంట్లో పరిస్థితి బాగాలేదు, మా అత్తగారు ఒకతే ఉంటుందనయ్య, బాగాలేదన్నయ్య పరిస్థితి, మేము వేరే వెళ్ళిపోతాం అన్నయ్య అంది. నేనన్నా, నాన్న ఎంతమందిరా మీరు అన్నదమ్ములు అంటే, ఒక్కడే కొడుకు. వృద్ధాప్యంలో ఎవరు చూడాలా? కొడుకేగా చూడాల్సింది. ఈ చెల్లి అంటది కోళ్ళలో, మీరు కాదులే ఆ కోళ్ళలో అంటది. కాదన్నా మా అత్త ముసలిది అయిపోయిందన్నా, ఎంత చెప్పినా ఇంటలేదన్నా, పడుకున్నట్టే అక్కడికక్కడే పేసపోసేస్తుందన్నా అంటుంది. కోడలు చెప్పే మాటలు. అత్తగారు ఏం చేస్తుందంట, వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత లెగలేని పరిస్థితి అయినప్పుడు అక్కడే పాసపోసేసింది, సరిపోసింది. తమ్ముడు ఏంది నాన్న, ఏందిరా ఇదంటే, కాదన్నా మరి పిల్లలు ఉన్నారు కదా, కంపు వస్తుందన్నా, పేస కంపు వస్తుందన్నా, పిల్లలు తట్టుకోలేకపోతున్నారన్నా అంటే, నేనన్నా తమ్ముడు అసలు అది నీకు కరెక్టేనేరా అని అంటే, ఈ పిల్ల మాట్లాడుతుంది. అట్లా కాదని, అమ్మాయి నీతో నేను మాట్లాడలేదు, నువ్వు కాముగుండన్నా,
అట్లా కాదనియా, ఎంత చెప్పినా మా అత్తకే కొద్దిగా చేత, నువ్వు మాట్లాడకమ్మా, ఆగు నేను తమ్ముడితో మాట్లాడతానంటే ఆయన చెప్పేది కాదనియా, నా మాట గోప పగిలిపోతా నొరుమి అన్న. ఎవరితో మాట్లాడుతున్నా నేను? నువ్వు ఎవరితో మాట్లాడాలా? వచ్చావు బాగానే ఉంది, నువ్వేం చెప్తున్నావు అంటే నువ్వేది చెప్పినా ప్రార్థన చేస్తాకి తేరగున్నాడు ఆ పాస్టర్ గారు. అంటే ఎదురోళ్ళు చచ్చిపోమని చేసినా చెప్పినా మేము చేసేస్తామా? మేము ఎందుకున్నాం చెప్పండి రా. సమాధానపరచడానికి, ఐక్యతను కలగచేయడానికి యేసు ప్రభువు చెప్పింది అదే. దేవుని కుమారులు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆయన పక్షాన నిలబడిన మేము కుటుంబాలను ఐక్యత చేసి సమాధానపరిచే వాళ్ళమే తప్ప విడగొట్టే వాళ్ళం కాదు. నువ్వు కోట్ల పలిచిన చేయమా పని, నీవెవడో చెప్పడానికి? దేవుడు రేపొద్దున లెక్క అడుగుతాడనే భయం మమ్మల్ని వెంటాడుద్ది. నువ్వేంద్రా స్వామి, ఏంది నువ్వు చెప్పేదేంది? నేను అంటున్నా ఒక మాట, ఈ రాత్రి జాగ్రత్తగా విందాం. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులు ఎంతమంది ఇళ్లలో లేరు? అందరి ఇళ్లలో ఉన్నారు. మరి వృద్ధాప్యంలో ఉంది, తల్లి లేకలేకపోతుంది, కొడుకు ఏం చేయాలా? పక్కన ఏదైనా అరేంజ్ చేసి ఒక వసారులాగా కట్టి తల్లినో తండ్రినో అక్కడ పడుకోబెట్టి చక్కగా దగ్గరుండి అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోగలిగిన వాళ్ళు కొంతమందే ఉన్నారు ఈ రోజున, కానీ వాళ్ళు అలా చూసుకోలేకపోతున్నారు. వాళ్ళు అలా చూసుకోకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను అంటున్నా ఇక ఆ చెల్లి ఆ తమ్ముడు అలాగండి, అన్నయ్య ఏదో ఒకటి చేసి తప్పదనయ్య, దీని బాధ పడలేకపోతున్నా, అమ్మకే చెప్తే ఇంటలేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య, ఈ ఏరే పెట్టేస్తానని, నువ్వైతే ప్రార్థన చేయనే చాలని అంటున్నాడు ఆ తమ్ముడు. నేనన్నా, అరే తమ్ముడు నీతో ఒక మాట చెప్తాను, నువ్వేమనుకోవద్దన్నా. చెప్పండి అన్నయ్య అంటే, అరే చిన్నప్పుడు నువ్వు పడుకున్నప్పుడు, అమ్మ పక్కలో పడుకున్నప్పుడు నువ్వు పాసిపోలేదా? వినాలి బాగా, యవనస్తులు వినాలి. అమ్మ పక్కలో పడుకున్నప్పుడు పాసిపోయలేదా? పోసావా? మాట్లాడరేంటి? పోసారా? మరి ఈ పక్కన నువ్వు పాసిపోస్తే తల్లి ఏం చేసింది? ఆ తడిలో ఆమె పడుకొని నిన్ను యువతల పడుకోబెట్టింది, అవునా? మళ్ళీ నువ్వు యువతల పాసిపోతే ఏం చేసింది? మళ్ళీ ఈ తల్లిలో పడుకొని గుండెల మీద వేసుకుంది. ఇప్పుడు అదే తల్లి వృద్ధాప్యంలోనికి వచ్చి నీ ఇంటిలో పాసిపోస్తే పాసకంప వస్తుంది అంటున్నావు కదా. నువ్వు చిన్నప్పుడు తల్లి పక్కలో పాసిపోస్తే సెంటు కంప ఏమన్నా వచ్చిందా? మాట్లాడాలి. ఎవరొస్తులైన తల్లులో, ఎవరొస్తులైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వినాలి. నువ్వు చిన్నప్పుడు పాసిపోస్తే సెంటు కంపు రాలేదుగా, పాస్ కంపేగా వచ్చింది. తల్లి భరించలేదా? అమ్మ భరించలేదా? తండ్రి భరించలేదా? అదే గొడ్లు కట్టుకొని కోక తడిచిపోయినా అదే కప్పుకొని తల్లి పడుకోలేదా? నీ తల్లి ప్రేమ నీకేమర్థమైంది? డబ్బులతో వెలగడతావా ఈ రోజున? ఇదేనా నీకు దేవుడు నేర్పింది? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఇదేనా నువ్వు చదువుకున్న చదువు నీకు నేర్పింది? భక్తి చేయడం అంటే విలువలతో కూడిన బ్రతకడమే. కొత్తగా భక్తి చేయక్కర్లా, విలువలు ఉండాలి. నువ్వేం చేసినా విలువ ఉండాలి. ఎంత భయంకరం కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇంటికి కోడలుగా ఆ పిల్లని తెచ్చుకుంది ఎవరు? మాట్లాడాలి మీరు, మాట్లాడండి అమ్మా. ఇంటికి ఆ పిల్లని కోడలుగా తెచ్చుకుంది ఎవరు? ఎవరు తెచ్చింది? అత్తేనా? ఈ పిల్ల అయితే నా కొడుక్కి సరిపోద్ది, ఈ పిల్ల అయితే రంగు బాగుంది, ఎత్తు బాగుంది, జడ బాగుంది, ఈ పిల్ల మహాలక్ష్మి లాగుంది, నా కొడుకుకి సరైన జోడి అని ఇంటికి ఏరి కోరి తెచ్చుకుంది ఎవరు? మాట్లాడాలి. అత్తేనా? మరి నువ్వనే మాట ఏంటి? కొత్తగా పెళ్లిళ్ళు అయ్యి అత్తగారిళ్ళకి వచ్చిన కోడళ్ళు విను, నిన్ను ఇంటికి తెచ్చింది అత్త, కోరుకున్నది అత్త, నిన్ను నమ్మింది అత్త, నిన్ను మెచ్చుకున్నది అత్త. ఆ అత్తకి వృద్ధాప్యంలో అంత ముద్ద పెట్టమంటే పొద్దున్నే లేచి బాగా యాక్టివ్గా అన్ని బాగానే చేస్తుంది. అమ్మా నేను లేగలేకపోతున్నా, ఒక పొద్దు అన్నం పెట్టవే తల్లే అంటే ఇక ఆ రోజు లేగదు చెల్లి. ఏంటంటే నాకు నడువు నొప్పి వచ్చి నేను లేగలేదంటది. నీవు దేవుని నెరిగిన బిడ్డవైతే నీ లక్షణాలు ఇలాంటివి ఉండకూడదు. నువ్వు ప్రభువుని ఎరగలేదు కాబట్టి ఓకే, వాళ్ళ గురించి మనకు అనవసరం. ప్రభువు నెరిగి సంఘంలో చేర్చబడి, రక్తంలో కడగబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి,
నిరంతరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావుగా, మాట్లాడాలి. ప్రార్థన చేస్తున్నావా, ఆరాధన చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, పాటలు పాడుతున్నావా, యేసయ్యా తెల్లవారులు చేస్తున్నావుగా. అత్తగారికి అంత ముద్దన్నం పెట్టట్లేదు నువ్వు. ఏం చేయాలి నీ భక్తిని? ఎవడు మెచ్చుతాడు నీ భక్తిని? ఎవడికి కావాలా భక్తి? నీ కళ్ళ ముందు కనబడే వృద్ధాప్యంలో ఉన్న వారికి అంత ముద్దన్నం పెట్టలేదు. చెప్పు. వృద్ధాప్యంలో నీ అత్తమామలు వచ్చారు, ముద్ద పెడుతున్నావా? మాట్లాడమ్మా. ముద్ద పెడుతున్నావా? అనామకురాలుగా ఉన్న నిన్ను కోరుకొని ఇంటికి తీసుకొచ్చి ఒక ఇల్లునిచ్చి, ఒక హోదానిచ్చి, ఒక అధికారాన్ని ఇచ్చి, ఒక యజమానురాలుగా చేసి అన్ని సమకూరిస్తే ఇయాల ఆ ఇంట్లో ఉంటాకి వాళ్ళ మీద నీకు పెత్తనమా? పెద్దలన్నాక చేదస్తమే ఉంటది, పెద్దలన్నాక గొనుగుతూనే ఉంటారు, పెద్దలన్నాక ఏదో మాట అంటారు. నువ్వేం చేయాలా? మాట్లాడంటారా తల్లిలో? ఏం చేయాలా? ఏసే ప్రేమేది నీలో, ఏసే ప్రేమేది నీలో. వృద్ధాప్యంలో ఉన్న ఆ మామగారికి అంత ముద్ద అన్నం పెడతావా? చెప్పండి. నా తల్లిదండ్రులను, మా అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకుంటానని వాళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ. ఒకటి. ఇంకా వీళ్ళే క్రైస్తవులు ఇక్కడ, ఈ వీళ్ళే. ఎంత భయంకరం కదా, ఆలోచించు. ఎంత భయంకరమైన దినాల్లో. నీ భక్తి అనవసరం. మళ్ళీ చెప్తున్నా, నువ్వు భక్తి చేయడం తర్వాత సంగతి. అది పిల్లోడికి చదువు రావాలంటే ముందర ఎక్కడికి వెళ్ళాలా? మాట్లాడండి రా. స్కూల్కి వెళ్ళాలా? ఏబిసిడీలు వచ్చినా రాకపోయినా ముందని ఎక్కడ పంపిస్తాం? స్కూల్కి పంపిస్తాం. ఎందుకు? ముందు స్కూల్కి అలవాటు అయితే తర్వాత వస్తుంది చదువు. అర్థమవుతుందా? నీకు విలువలు తెలిస్తే తర్వాత భక్తి వస్తుంది. ఏమర్థమైంది మనకి? చూడండి, యోసేపు చనిపోతే, యోసేపు తన తండ్రి, క్షమించాలి, యాకోబు చనిపోతే యోసేపు తన తండ్రి ముఖం మీద పడి ఏడ్చి, లేదా ఇంట్లో పెట్టడానికి ముసలి కంపొస్తుందని అనాథాశ్రమాల్లో చేర్చేవారు లేరా? మాట్లాడండి రా తల్లిలో. యేసయ్య ప్రేమ ఉంటే ఇది జరగదు. యేసయ్య ప్రేమ నీకు అర్థం కాలా? భక్తి జీవితంలో, క్రైస్తవత్వంలో ఇది చాలా విలువైన విధానాలు ఇవి. యాకోబు తండ్రి చనిపోతే ముఖం మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడంట. నేను మాట చెప్తాను. కరీంనగర్ వెళ్తే నేను యూత్ మీటింగ్ అని తమ్ముడు పిలిస్తే, యూత్ మీటింగ్ అయిన తర్వాత ఆ నైట్ అక్కడే ఉన్నా. తెల్లారి తమ్ముడు ఏమన్నాడంటే, అన్న మన చర్చికి వచ్చి ఒక పెద్ద ఆయన చనిపోయాడన్నా, మనం వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వస్తామన్నా, రా అన్నాడు. వెళ్ళాం, ఇద్దరం కలిసి వెళ్ళాం. పెట్టిలో పెట్టుంచారు, టెంట్ వేశారు. తమ్ముడు ఎంతమంది రా పిల్లలు పెద్ద ఆయనకంటే? 3 మగపిల్లలు అన్నా అన్నాడు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా అంటే, పెళ్ళిళ్ళు అయిపోయినాయి అన్నా అన్నాడు. రైట్, మంచిదే, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కోడళ్ళు లేరురా అన్న. అక్కడ ఒక అమ్మ ఉంది, అక్కడ ఒక అమ్మ ఉంది, అక్కడ ఒక అమ్మ ఉంది. కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటున్నారు. చూశారు. ఆ శవం దగ్గర ఒక 15-20 మంది స్త్రీలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. వింటున్నారా? ఒక 15-20 మంది స్త్రీలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. నాకు అర్థం కావట్లా. కూతుళ్ళు ఉన్నారా? లేరు. కొడుకులే ఎంతమంది? 3. కోడళ్ళు ఎక్కడున్నారు? అక్కడ 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 ఉన్నారు. ఓకే, మంచిదే. మరి కోడళ్ళు ఎక్కడ ఉన్నారు, కొడుకులేమో అక్కడ ఉన్నారు. శవం దగ్గర కూర్చొని ఏడ్చేది ఎవరు? నాకు అర్థం కాల. నేను పిలిచా, తమ్ముడు పిలిచా, అరే తమ్ముడు, కోడళ్ళు ఇక్కడ ఉన్నారు, కొడుకులు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఏడ్చేది ఎవర్రా అంటే, ఆ తమ్ముడు ఏం చెప్పాడో తెలుసా? అన్నా, ఏడవడానికి మనుషులు లేరని కూలోళ్ళని మాట్లాడామన్నా, వాళ్ళకి మనిషికి 1000 రూపాయలన్నా అన్నాడు. చెప్పు, ఎవరంట? కూలోళ్ళు. దేనికి? ఏడవడానికి. నేనంటున్నా, వృద్ధాప్యంలోనికి వచ్చిన తల్లిదండ్రులు మీరు కూడా చాలా గ్రహింపు కలిగి ఉండాల. పిల్లలకు కోపమును రేపకుడి అని కూడా బైబిల్లో ఉంది. పిల్లల యొక్క విధి విధానాలను బట్టి మనం వెళ్ళాలి తప్ప, మీ తరం అయిపోయింది, తర్వాత తరానికి నువ్వేం చేయాలా? అవకాశం ఇవ్వాలా. వారు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వివరంగా నువ్వు అర్థం చేసుకోవాలా.
నువ్వు చేదస్థానికి పోయి ఐక్యతను పాడు చేసుకొని నా కొడుకు నా మాట ఇంట్లా, నా కోడల వల్ల పాడైపోయాడు అంటానికి కూడా వీలు లేదు. ఈ వ్యవస్థ ఎక్కడ కట్టబడుద్దయ్యా అంటే నువ్వు భక్తి జీవితంలో సన్నిధిలో కట్టబడినప్పుడు మాత్రమే. బైబుల్ చెప్పేది అదే. ఒక భార్య విధానాలేంటి, కొడుకేంటి, తల్లేంటి, తండ్రేంటి, కోడల యొక్క బాధ్యతలేంటి అన్ని వివరంగా పరిశుద్ధ లేఖనము బయలుపరిచింది. ఈ విధానాలు చదవగలిగితే నీకు భక్తి అర్థమవుద్ది. ఇది అర్థం కానంత కాలం నీకు అర్థం కాదు, విలువ తెలీదు. చూడండి ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాము ఈ రోజున. చూడండి త్వరగా నేను ముగిస్తాను, ఇంకా ముందుకెళ్దాం. చూడండి 33వ అధ్యాయము 50వ అధ్యాయము 3వ వచనం. చూడండి, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి చనిపోతేనట దేవుణ్ణి ఎరగని వాళ్ళు 70 రోజులు అంగలార్చారట. చెప్పండి, దేవునిని ఎరిగి బ్రతికిన బ్రతుకును చూసి దేవునిని ఎరగని వారు వచ్చి అతను చనిపోయాడే, అతను లేని లోటు ఎవరు పూడుస్తారే అని బాధతో 70 రోజులు ఏడ్చారంటండి. నేను అంటున్నా, బాగా వినాలా, నేను ముగిచ్చేస్తున్నాను 2 నిమిషాల్లో. నీవు చనిపోతే ఎంతమంది వస్తారు? నీ గుండెల మీద చేసుకొని చెప్పాలి రాత్రి. నీవు చనిపోతే ఎంతమంది వస్తారు? ఒక 50? అసలు నీ గ్రామస్తులు వస్తారా? నీ కుటుంబ సభ్యులు వస్తారా? ఆలోచించు ఒకసారి. ఎవరి గురించి ఆలోచించొద్దు, నీ మట్టుకు నువ్వు ఆలోచించు. ఈ రాత్రి నేను చనిపోతే, రేపు నేను చనిపోతే నా షాపెట్టికి అక్కడ ఉంటే ఎవరు వస్తారు? అక్కోళ్ళు వస్తారా? రారు. గొడవైంది వాళ్ళతో. అనేవాళ్ళు వస్తారా? వాళ్ళు రారు. అసలు వదినైతే అసలు నేనంటే గిట్టదో. రైట్. నా ఫ్రెండ్ ఎవడు వస్తాడు? ఆడిని మోసం చేశా, ఈయనిట్టన్నా ఆడు రాడు. ఇంకెవరు వస్తారు? అదిగో తాగేవాడు ఆడొస్తాడు, ఈడొస్తాడు. వీళ్ళు ఓకే, వీళ్ళు ఎందుకు పనికిరాని, బాధ్యతలు లేని, తాగుతూ తిరుగుతూ ఉన్నటువంటి ఈ 10 మందే వస్తారు. ఇంకెవరు వస్తారు? నువ్వు ఎంతమందిని సంపాదించావు? ఎంతమందిని సంపాదించుకున్నావు? ఏది నీ ఆత్మీయ జీవితం? ఏది నీ సాక్ష్యం? ఏది ఒక మనిషి భక్తి జీవితము? క్రైస్తవుడా, నేను చెప్తున్నాను, నీ సాక్ష్యం ఎప్పుడు బయటపడుతాయా అంటే నువ్వు చచ్చినప్పుడు నీ శవం దగ్గర బయటపడుద్ది. నీవు చచ్చిపోయావనే వార్త వినగానే ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా అలాంటి వ్యక్తి చనిపోయాడా అని పరుగు పరుగున పనులన్నీ ఆపేసి రాగలిగినంత భక్తి ఆఖరి దినాలలో నీ జీవితంలో ఉండాల. ఎంతమంది వస్తారు చెప్పు? ఆలోచించుకో. ఒక 100 వస్తారా? వాళ్ళు కూడా తాగ ఓపితే ఒక 50 మంది వస్తారు. అందులో నిజాయితీగా ఈ వ్యక్తి లేని లోటు, నేను చెప్తున్నా, నీవంటూ లేని రోజు వస్తే నీవు లేని లోటును గుర్తించగలగాలి నీ కుటుంబము. నీవు లేని లోటును గుర్తించాలి నీ సంఘం, నీ సేవకుడు గుర్తించాలి. అలా బ్రతకాలి. బ్రతికితే పోతే పోయేళ్ళ పోనిరా, తాగి తాగి పెళ్ళానికి సుఖమా, పిల్లలకు సుఖమా? ఏం ఒరిగిందాడు వల్ల? నెత్తి పడ్డా కానుంచి దానికి నరకమే. ఎందుకు రాడు? పోతే పోయాడు, తీసాతలు పడేయండి. ఏ సాక్ష్యం ఉంది నీకు? ఏమి సంపాదించావు? ఏది రేపు ఉంటావా? గ్యారంటీ ఉందా? లేదుగా. ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎంతమందితో శత్రుత్వం పెట్టుకొని చనిపోతావు నువ్వు? ఎంతమందితో అసమాధానంగా ఉంటావు నువ్వు? చెప్పొకసారి. ఎంత భయంకరమైన దినాలు కదా ఈ రాత్రి. వాక్యాలు వింటుంది దేవుడు. నేను చెప్తున్నాను, పొరపాటున నేను చచ్చిపోతే తక్కువ 5,000 మంది వస్తారు నాకు. నేను సవాలుగా చెప్తున్నాను, 5,000 మంది వస్తారు. తెలంగాణ అవని, ఆంధ్ర అవని, ప్రకాశం అవని, నెల్లూరు అవని, పల్నాడు అవని, ఎక్కడైనా 5,000 మందిని నేను సంపాదించుకోగలిగా. వార్త తెలిస్తే పరిగెట్టుకొస్తారు 5,000 మంది. నువ్వు చస్తే ఎంతమంది వస్తారు? ఆలోచించు. నా జీవితం నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం, నా సంపద నా ఇష్టం, నా డబ్బు నీదే. ఎవడంటలేదు ఇప్పుడు. ఎవడన్నా లాక్కుంటున్నాడా? కానీ నువ్వు చస్తే నీ డబ్బు, నీ ధనము, నీ ఐశ్వర్యం, నీ అందం, నీ పలుకుబడి నీ వెంట రాదు. నీ అంతం ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఈ రోజు విరవీగుతున్నావు. మరణకరమైన రోగం వచ్చే మంచం మీద పడితే నీకు దిక్కెవరో తెలుసా? నీ అయిన వారే. పొరుగోడు ఎవడు రాడు.
ఎంత మాట్లాడుకోపోయినా చచ్చిపోయినప్పుడు వస్తారా లేదా? ఎందుకని? రక్త సంబంధం అలాంటిది, దేవుడు పెట్టిన బంధం అది. చూడండి ఎంతే దినాల్లో ఏడవడానికి మనుషులను మాట్లాడారంటండి. ఎంత భయంకరమైన దినాలు కదా. ఈరోజు నీ మాటలు వింటున్న సార్వత్రిక సంగమా, ఒకసారి ఆలోచించు. నీ అంతం ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఇప్పుడు చెప్పండి మనస్ఫూర్తిగా, ఎవరు యథార్థంగా ఉండండి. మీ ఇంటికి చుట్టుపక్కల ఉన్న నాలుగేళ్లతో నువ్వు మాట్లాడతావా? మాట్లాడగలుగుతావా? అందరితో సమాధానంగా ఉన్నావా? అమ్మా, 2 చేతులు జోడించి అడుగుతున్నాను. ఒకవేళ మీకు సమాధానంగా లేకపోతే ఈ రాత్రి మీరు వెళ్ళి వారితో సమాధాన పడుదురుగాక. సమాధాన పడండి. ఎందుకో తెలుసా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మీరు దేవుని పిల్లలైతే ఏమి వాళ్ళే సమాధాన పడాలి. అయ్యా వాళ్ళు మంచోళ్ళు కాదయ్యా, వాళ్ళు అట్లాగయ్యా ఇట్లాగయ్యా. మంచిదే, వాళ్ళు మంచోళ్ళు కాదు. నీవు మంచిదానివే కదా, నీవు మంచోడివే కదా. వాళ్ళ సంగతి పక్కన పెట్టు. నువ్వు మంచిదానివేగా, నీ ఫీలింగ్ అది కదా, అది నిరూపించెళ్ళి. ఈ రాత్రి ఈ సభ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? నిజంగా మారు మనసు కలిగిన వ్యక్తివైతే, నిజంగా భక్తి నీలో ఉంటే, వాక్యం ఈ రాత్రి ఈ మాటలు నీ కొరకే అయితే, శత్రుత్వం ఉన్న వారితో మాట్లాడగలిగిన మనసు నా దేవుడు మీకు ఇచ్చును గాక. హల్లెలూయా. నువ్వు వెళ్ళి నీ శత్రువులతో మాట్లాడు. అసలు నీ జీవితంలో శత్రువులు అనేవాళ్ళు ఉండొద్దు. నువ్వే తగ్గు, ఏమైంది? యేసుప్రభు ఏం తప్పు చేశాడని తలంచుకున్నాడు? మాట్లాడాలి. మరి ఆయన ఎంబడెత్తున్నావు కదా, ఏం నేర్చుకున్నావు నువ్వు? మాటకు మాట అంటావు నేర్చుకున్నావు, దెబ్బకి 10 దెబ్బలు కొట్టడం నేర్చుకున్నావు, ఎత్తుకు పై ఎత్తేయడం నేర్చుకున్నావు. ఈ మాత్రం దానికి నీ భక్తి ఎందుకు మానే? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాం మనం, ఒక సాక్ష్యాన్ని కలిగిన వారంగా బ్రతకాల. సార్వత్రిక సంగమా, ఎంతే దినాలలో గమనించు. నీవు నీ తల్లిదండ్రులతో, అత్తమామలతో, అయిన వారితో, స్నేహితులతో, బంధువులతో సమాధానముగా ఉండే మనసు ఈ రాత్రి నా దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇంకా ఈరోజు ఎవరైతే, ఎందుకంటే మన మరణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇంకా ప్రభువుని ఎరగకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిస్మ అనుభవం లేకుండా, సంఘంలో చేర్చబడకుండా, నామకార్థమైన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నీ అంతం ఎప్పుడో నీకు తెలీదు. నువ్వెప్పుడు మరణిస్తావో నీకు తెలీదు. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక తీర్మానం కావాలి. ఏమని తెలుసా? అయ్యా, నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలీదు. నీటి మీద బుడగ లాంటిదయ్యా నా బ్రతుకు. ఈరోజు బాగానే ఉన్నాం, రేపటికల్లా ఎలా ఉంటుందో తెలీదు. నేను సమాధానంగా ఉంటానయ్యా, అందరితో ఐక్యత కలిగి ఉంటానయ్యా, నేను నిన్ను అంగీకరిస్తానయ్యా, నీ రక్షణ కవచాన్ని నేను కలిగి ఉంటానయ్యా అని ఒక తీర్మానం తీసుకోగలిగితే, ప్రభు సన్నిధిలో నిలబడతానయ్యా అనే ఒక ఆలోచన నీలో ఉంటే, ఈ ప్రాంగణంలో కూర్చున్న దేవుని పిల్లలైన మీ అందరితో నా ప్రభు చెప్తున్నాడు, ఈ రాత్రి ఒక నూతనమైన మనస్సును నా దేవుడు మీకు ఇచ్చునుగాక. శత్రుత్వమును మాని ఐక్యతను అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం, ఒక ఐక్యతను మనం కొనపరుద్దాం. అందరు కూడా తలలు వంచి మోకరించి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఎవరికి వారు. అమ్మా, నువ్వు అందరితో మాట్లాడుతున్నావా? సమాధానం ఉన్నదా? ఎవరితో శత్రుత్వం ఉంది నీకు? ఎందుకు శత్రుత్వం వచ్చింది? దానికి కారణం ఏంటి? తప్పు నువ్వు చేయలా, అయినా ప్రభువుని ఎరిగావు కదా. తప్పు నీది కాదు, అయినా ప్రభువును వెంబడిస్తున్నావు కదా. నువ్వే తగ్గితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే నీ ఆరాధికుడైన నీ దేవుడే తగ్గాడు కదా. ఆయనే క్షమించమని అడిగాడు, హింసిస్తున్న వారి కొరకే ప్రార్థన చేశాడు. అలాంటి మనసు నీకుందా? ఈరోజున ఒక్కసారి ఆలోచించు. ఈ ప్రాంతంలో దైవ సేవకుడు పడుతున్న భారం, ప్రయాస ఏంటో తెలుసా? నీ కుటుంబము దీవెనకరంగా ఉండాలి, నీ కుటుంబం కట్టబడాలి, తల్లిదండ్రులు అయిన వారు అందరూ ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో సంతోషంగా ఆరాధించాలి. అక్కడ మాటలు ఎక్కడ చెప్పి, లేనిపోయిని చెప్పి కుటుంబాలను విడగొట్టి నువ్వేం సంపాదిస్తావు చెప్పు? పౌరుషానికి పోయి ఏం సంపాదిస్తావు చెప్పు? వృద్ధాప్యంలో ఉన్నావు కదా, మనవళ్ళతో ఆడుకోవలసిన వయసులో వాడితో మాట్లాడను, వాడింటికి వెళ్ళను, కోడలతో మాట్లాడను, వాళ్ళ ఇంటికి వెళ్ళను అని కూర్చొని
మనవాళ్ళు ఆడుకుంటుంటే చూసి దుఃఖంతో కుమిలిపోతున్నావు. ఇంకెంతకాలం బ్రతుకుతావు నువ్వు? నీ పిల్లలేగా, స్వతంత్రం ఉంది నీకెళ్ళు, చనువు తీసుకో. ఎందుకంటే యేసయ్య చేసింది ఇదే, నువ్వు ఆయన అంగీకరిస్తున్నావు కనుక ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. అమ్మా, ఐక్యత ఉందా? కుటుంబాల్లో సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్య ఐక్యత ఉందా? వారు చెడ్డోళ్ళే, నువ్వు మాట్లాడాలి. వారు మంచోళ్ళు కాదు, నువ్వు సమాధాన పడాలి. నువ్వు ఇలా చేస్తే నీ దేవుడు సంతోషించునుగాక. ఈ రాత్రి నిన్ను పిలిచినందుకు, నిన్ను ఎన్నుకున్నందుకు, నిన్ను రక్షించుకున్నందుకు నీ దేవుడు పరలోకములో సంతోషించునుగాక. ఆయన సంతోషిస్తాడు తెలుసా? ఆయన సంతోషపెట్టే ఒక అవకాశాన్ని నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, పోగొట్టుకోవద్దు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. ఎవరికి వారు ఒక చిన్న తీర్మానం. నీకు ఎవరితో శత్రుత్వం ఉండొద్దమ్మా. అందరితో ఐక్యత కలిగి ఉండు. సార్వత్రిక సంఘమా, ఈ అంత్య దినాలలో, భయంకరమైన రోజులలో రక్త సంబంధికులతో ఐక్యత, అయిన వారితో ఐక్యత. గొడవలొద్దు, పంచాయతీలొద్దు, పెద్దలతో వద్దు, చిన్నలతో వద్దు. నువ్వు పెద్దదానివి, పెద్ద మనసు చేసుకొని క్షమించాలి. వాళ్ళు చిన్నపిల్లలు తెలియచేశారు. పిల్లలు తప్పులు చేయడం సహజం. పెద్దలుగా సరిచేసి హెచ్చరించి బుద్ధి చెప్పి సమాధాన పడడం మన బాధ్యత. ఇవన్నీ బైబిల్ చెప్పిందమ్మా. యేసయ్య చెప్పిన మాటలు ఇవన్నీ. ఈ విధానాలు నీలో లేకుండా నేను దేవుని బిడ్డని అంటే యేసయ్య ఒప్పుకోడు తల్లి. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి, ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి, ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోతునో ఎరుగకుంటిని. నా మరణ రోదన అలకించుమో ప్రభు, మరల నన్ను నూతనము చిగురు వేయని. నా మరణ రోదన అలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. అమ్మా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నావు నీవు, ఆయనను అంగీకరించిన బిడ్డవి నీవు. నువ్వు సమాధాన పడడానికి ఇష్టపడితే, ఈ రాత్రి నీ దేవుని ప్రేమ నీలో ఉంటే, ఆయన మనసు కలిగిన వ్యక్తివి నువ్వైతే, ఈ ఎంత దినాలలో ఆయన ప్రేమను క్రియలలో చూపించు. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని నలసితి, ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని నలసితి, ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును,
విశేషముగా నటింతును నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా నటింతును నా శేష జీవితం. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా నర్తింతును నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా అర్పింతును నా శేష జీవితం. దైవమా నీకు వందనాలయ్యా. అయ్యా ఈ రాత్రి నీ చేతులకి నేను లొంగిపోతున్నానయ్యా. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే జరగాలి. నా ఆలోచన కాదయ్యా, నీ ఆలోచన జరగాలి. నా ప్రణాళిక వద్దయ్యా, నీ ప్రణాళిక నెరవేర్చబడాలి. నేను ఎలా బ్రతకాలో, నేను ఎలా నడవాలో అయ్యా నీకు నేను లొంగిపోతానయ్యా. నా బ్రతుకుని నీకు సమర్పించుకుంటానయ్యా. అమ్మా ఈ ప్రాంగణంలో ఉన్న దేవుని పిల్లలు, నేను దేవుని చేతులకి లొంగిపోతానయ్యా. నన్ను నేను సరి చేసుకుంటానయ్యా, నా బ్రతుకుని మార్చుకుంటానయ్యా, అందరితో సమాధాన పడతాను. ఎందుకంటే నా మరణం ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఏ రోజు ఎలాంటిదో తెలియదు. నేను ఈ రోజు వాడనే, అందరితో నేను సమాధాన పడతాను, నా స్థితిని మార్చుకుంటాను అన్నవాళ్ళు అమ్మా మీ కుడి హస్తాలు పైకి చూపిస్తారా? మీ కుడి హస్తాలు పైకి చూపిస్తారా? అయ్యా నేను ఆ స్థితిలోనే ఉన్నానయ్యా, నాకు అర్థం కావట్లేదు ప్రభువా. ఒక గర్వం నన్ను ఏలుబడి చేస్తుందయ్యా, నేను ఎందుకు తగ్గాలి అనే మనసు నన్ను ఏలుబడి చేస్తుందయ్యా. ఈరోజు నేను ఆ స్థితిలో ఉండొద్దు, నీ కొరకు నేనే లోపడతానయ్యా, నీ కొరకు నేనే ఒక అడుగు ముందుకేస్తాను, నేను సరి చేసుకుంటాను అన్నవాళ్ళు మా మీ కుడి హస్తాల పైకి చూపించండి. దేవుడు చూస్తున్నాడు, మీ కుడి హస్తాలని రాత్రి పట్టుకోబోతున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు, ఉన్నతమైన దీవెనలతో మిమ్మల్ని నింపబోతున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు మీకు తండ్రిగా ఉండును గాక, ఆయనే మీ దేవుడు అవును గాక. ఈ ప్రాంతం నుంచి వెళ్ళగానే నీవు సమాధాన పడుదువు గాక, నీవే లోబడుదువు గాక, నీవే మాట్లాడుదువు గాక, నీవే తగ్గి ఉందువు గాక. అప్పుడు నీ దేవుడు హెచ్చించబడును గాక. దైవమా నీ పిల్లలందరినీ దర్శించండి అయ్యా. మా అంతం ఎలా ఉంటుందో మాకు తెలీదు. సౌలు యొక్క మరణము ప్రారంభం బాగుంది, ముగింపు భయంకరంగా ఉంది. యాకోబు అయ్యా ఆశీర్వాదకరమైన మరణం, అలాంటి మరణం మాకు కావాలయ్యా, దీవెనకరంగా ఉండాలయ్యా. మేము లేకపోతే నా తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరని నా పిల్లలు ఏడవాలి, నేను లేకపోతే నా తండ్రి లేని లోటు ఎవరు తీర్చగలరు అని నా పిల్లలు ఏడవాలి, నా కుటుంబం ఏడవాలి, నా తల్లిదండ్రులే, నా రక్త సంబంధికులు ఏడవాలి. అయ్యా ఇలాంటి దైవజనుడు కోల్పోయామే అని సంఘం ఏడవాలి, ఇలాంటి నాయకులను కోల్పోయామే అని గ్రామస్తులు ఏడవాలయ్యా. అలాంటి బ్రతుకు నాకు ఇవ్వు ప్రభువా. ఈ లోకంలో నేనేం పట్టుకెళ్ళానయ్యా, అలాంటి మనస్సాక్షి నాకు దయచేసి నీ మాటలకు లొంగిపోయి ఈ రాత్రి నీకు నేను సమర్పించుకుంటుండగా నా మనవులను మీరు ఆలకించి నా పక్షాన దీవెన ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన మనవులు అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలు.